ధ్యాన మహాయజ్ఞంలో నేను పాల్గొనిన తర్వాతే నాలో చాలా మార్పులు వచ్చాయి. ఓకే. నార్మల్ గా మనం ధ్యాన ప్రచారం చేస్తుంటాము, అన్ని కార్యక్రమాలు చేస్తుంటాము, కానీ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనే అంత ఆనందం కానీ అంత చేంజెస్ కానీ అది మనం తప్పకుండా పాల్గొంటేనే మనకు తెలుస్తుంది. ఓకే. ఎప్పుడో చేసిన 2006లో చేసిన ఆల్మోస్ట్ 17 years అయిపోయింది మేము ధ్యాన మహాయజ్ఞం చేసి మహారాష్ట్రలో. స్టిల్ ఇప్పటికీ మేము ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నాం. ఫాస్ట్ చేంజెస్ వచ్చాయి నాలో, కాన్ఫిడెన్స్ కానీ నేను చూసే విధానంలో కానీ ఆలోచించే విధానంలో కానీ చాలా చాలా చేంజెస్ అయితే నాలో వచ్చాయండి. మనం ఇంతవరకు వాళ్ళకి ధ్యానం చెప్పింటాం, కొత్త వాళ్ళని ఒక్కసారి మనం ధ్యానమయజ్ఞానికి తీసుకురావాలి. అది ఒక గొప్పతనం తెలియదు కాబట్టి అది మన బాధ్యత. అందరినీ కొత్త వాళ్ళని మనకు తెలుసు కాబట్టి దాని ఒక ప్రాముఖ్యత తప్పకుండా మనం పిలుచుకొని రావాలి. మనతో పాటు చాలా మంది కొత్త వాళ్ళని మనం పరిచయం చేయాలి ధ్యానమయజ్ఞం. నీకు వీలు పడలేదు, నీకు 4 days వీలు పడలేదు, ఒక్క రోజున వచ్చి చూసి వెళ్ళు నువ్వు అని వాళ్ళకి చెప్పాలి, తప్పకుండా పిలుచుకొని రావాలి.